హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం యూనిఫామ్ ప్యాంట్ పాకెట్ వచ్చేలా ఎలా కట్ చేయాలో చూద్దామండి. మనకి నార్మల్ సైజ్ అండి 38, 36, 37 అయితే మనకి 2 మీటర్స్ క్లాత్ సరిపోతుందండి. ఇది నాకు కొంచెం పెద్ద సైజ్ అండి, 40 పొడవు వచ్చేలా, ఇంకా విడ్త్ కూడా కొంచెం ఎక్కువే ఉందండి. అందుకే నేను 2.5 మీటర్లు క్లాత్ తీసుకున్నాను. మీకు నార్మల్ సైజ్ అయితే 2 మీటర్స్ సరిపోతుందండి. ఇప్పుడు మనం ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. నేను క్లాత్ని 4 మడతలు వేసుకున్నానండి. ఇది ఓపెన్స్ వైపు అండి, ఫోల్డింగ్ నా వైపే ఉంది. ఇది పైన కూడా ఫోల్డింగ్ అండి, కింద వైపు మొత్తం ఓపెన్స్ ఉంది. ఈ విధంగా నేను క్లాత్ని 4 మడతలు వేసుకున్నానండి. మనం కింద వైపు నుంచి ఫస్ట్ మనం కాల్ లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. ముందుగా ఈ వేస్ట్ కట్ చేసేసుకుందామండి. మనం ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా కరెక్ట్గా కింద నుంచి కాలు మడత కోసం అండి నేను 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇది మనం కింద వైపు ఫోల్డ్ చేసుకోవడానికి మనకి ఇలా డబుల్ ఫోల్డ్ వస్తుందండి. ఈ విధంగా 2.5 మార్క్ చేసుకున్నాను. మనకి కాల్ లూజ్ వచ్చేసి 6.5 అండి. 6.5 మీకు ఎవరికైనా సరిపోతుందండి. కొంచెం సన్నగా ఉంటే మీకు 6 పెట్టుకుంటే సరిపోతుంది. నేను 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. మనకి ప్యాంట్ పొడవు 40 ఇంచెస్ అండి. మనకి పైన బెల్ట్ పార్ట్ వస్తుంది కదండి, బెల్ట్ పార్ట్ మనకి 9 ఇంచెస్ వస్తుంది. మిగిలింది మనం కింద పార్ట్ కోసం మార్క్ చేసుకుందామండి. మనకి 40 ఇంచెస్లోంచి -9 తీసేస్తే మనకి 31 అండి. మనం ఎక్స్ట్రా ఖర్చులతో 31కి మార్క్ చేస్తున్నానండి. ఇలా 31కి ఒక లైన్ డ్రా చేశానండి. మీకు క్లాత్ వెడల్పు ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకోవచ్చండి. ఏ సైజ్ వరకైనా మీకు ఉన్న పొడవు లూజ్ మొత్తం పెట్టేస్తున్నానండి. మనకి కిస్తా పొడవు కోసం మనం మార్క్ చేసుకున్న 31 నుంచి 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ నుంచి మనం ఇక్కడ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి 6.5, మనం ఎక్స్ట్రా 1.5 ఖర్చు కోసం మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మనం మార్క్ చేసుకున్న కాలు లూజ్ నుంచి మనం కిస్తా మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ వరకు మనం ఒక లైన్ మార్క్ చేసుకుందామండి. ఇది మనకి ప్యాంటు కింద పార్ట్ అండి. మనం దీన్ని కట్ చేసేసుకుందాం. మనకి ప్యాంట్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్ అండి. మనం పైన బెల్ట్ పార్ట్ 9 ఇంచెస్ తీసుకుంటామండి. మిగిలిన 40లో నుంచి -9 మనం 31 అండి. మనం ఎక్స్ట్రా ఖర్చులతో 31 ఇంచెస్ ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం. మనకున్న క్లాత్ ఈ ఫోల్డింగ్ పైన మనకున్న లూజ్ సరిపోతుందండి. మనకి ఈ ఓపెన్స్ వైపు అండి కిస్తా కోసం మనం 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. మనం కాళ్ళు లూజ్ కోసం అండి మనం ఆల్రెడీ 6.5కి మార్క్ చేసుకున్నాం కదండి, 1.5 ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. మనం మార్క్ చేసుకున్న ఈ లూజ్ దగ్గర నుంచి మనం కిస్తా కోసం మార్క్ చేసుకున్నాం కదండి 9 ఇంచెస్, దీనికి క్రాస్గా ఒక లైన్ మార్క్ చేశాను. ఇది మనకి కింద పార్ట్ అండి. దీన్ని మనం కట్ చేసేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న కింద పొడవు దగ్గరికి ఒక కట్ పెట్టుకుందామండి. మనకి ఫోల్డింగ్ ఎక్కడి వరకు చేయాలన్నది తెలుస్తుంది.
ఇప్పుడు మనం పైన బెల్ట్ పార్ట్ తీసుకుందామండి. ఇది మనకి పైన మిగిలిన పార్ట్ అండి. ఇది మనం ఈ మిగిలిన క్లాత్లో బెల్ట్ పార్ట్ తీసుకుందామండి. దీన్ని మొత్తం ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేశాను. మనకి ఫస్ట్ మనం పొడవు ఎంత కావాలో చూసుకుందామండి. పై వైపు మనం సమానంగా కట్ చేసుకుందాం. మనం ఫోల్డింగ్ కోసం ఫస్ట్ మార్క్ చేసుకుందామండి. మనకి పైన బెల్ట్ పార్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదండి, దానికోసం నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. ఇది ఫోల్డింగ్ కోసం. ఈ విధంగా మనం ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి. మనకి పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అండి. నేను ఇక్కడ ఖర్చు కోసం ఏం మార్క్ చేయట్లేదండి. ఆల్రెడీ మనం కింద పార్ట్ తీసుకునేటప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసాం కదండి, అందుకే నేను ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను. ఇది మనకి బెల్ట్ పార్ట్ పొడవండి. ఇప్పుడు మనం లూజ్ చూద్దామండి. లూజ్ మనకి ఇదైతే సరిపోదండి, మనకి ఎక్స్ట్రా పీస్ పడుతుంది. లూజ్ కోసం మనం నార్మల్ సైజ్ అయితే మనకి కొంచెం సన్నగా సరిపోతుందని, నార్మల్ సైజ్ అయితే మనకి ఒక 22 ఇంచెస్ సరిపోతుందండి. ఇది నాకు కొంచెం పెద్ద సైజ్ కాబట్టి నేను ఒక 25 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి ఇది 18 ఇంచెసే ఉందండి. మిగిలిన 25 వరకు మనకి ఇక్కడ పీస్ పడుతుందండి. మీకు నార్మల్ సైజ్ అయితే ఒక 22 ఇంచెస్ లూజ్ సరిపోతుంది. మనకి కింద పార్ట్ తీసినప్పుడు సైడ్ పీసెస్ మిగులుతాయి కదండి, నేను ఆ పీసెస్లో నుంచి 2 పీసెస్ని ఈ ఎక్స్ట్రా పీస్ కోసం అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా కరెక్ట్గా 25 వచ్చేలా చూసుకుని మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటే మనకి బెల్ట్ పార్ట్ కూడా సరిపోతుంది. దీన్ని కట్ చేసుకుంటున్నానండి. మనకి బెల్ట్ పార్ట్ కట్ చేస్తామండి. ఇది మనకి మిగిలిన పీస్ మనకి పైన నాడా కోసం స్టిచ్ చేసుకోవడానికి సరిపోతుందండి. ఇప్పుడు మనం పాకెట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కింద పార్ట్ ఇంకా మిగిలిన 2 పీసెస్ ఉన్నాయి కదండి, దీనిలో మనం పాకెట్ కోసం మార్క్ చేసుకుందాం. మనకి ఇది డబల్ అండి. పాకెట్ పొడవు వచ్చి మనకి 12 ఇంచెస్ సరిపోతుందండి. 12.5 వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇంకా విడ్త్ వచ్చి మనకి 6 ఇంచెస్ అండి. ఈ విధంగా పొడవు 12, ఇంకా వెడల్పు 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నానండి. మనకి ఇక్కడ కార్నర్లో చిన్నగా రౌండ్ కట్ చేసుకుందామండి. ఇది మనకి పాకెట్ షేప్ అండి. మనకి పాకెట్ కూడా కట్ చేసుకున్నామండి. ప్యాంట్ కటింగ్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.